హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ ఎస్ఏ వ్లాగ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు వీడియోను మిస్ అవ్వకుండా చూడవచ్చు. థ్యాంక్స్ గివింగ్ సందర్భంగా పిల్లలకు 4 days హాలిడేస్ ఉన్నాయి. అందుకోసమని మేము వెనస్డే నైట్ న్యూ జెర్సీకి వచ్చాము. ఇప్పుడు మేము న్యూయార్క్లో ఉన్న స్టార్స్కేప్ అనే విజిటింగ్ ప్లేస్కు వెళ్తున్నాము. ఈ స్టార్స్కేప్ అనేది ఒక ఇమ్మర్సివ్ లైట్ అండ్ సౌండ్ షో. ఇది హడ్సన్ యార్డ్స్కు జస్ట్ 5 minutes డిస్టెన్స్లోనే ఉంటుంది. మొన్న న్యూయార్క్ ఎడ్జ్ వీడియో అప్లోడ్ చేశాను కదా, ఎవరైనా ఆ వీడియోను చూడకపోతే కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఆ ఎడ్జ్కు జస్ట్ 5 minutes డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ స్టార్స్కేప్. న్యూ జెర్సీ నుంచి న్యూయార్క్కు వెళ్ళాలంటే 2 టన్నెల్స్ ద్వారా మనం వెళ్ళాలి. ఒకటి హోలండ్ టన్నెల్, రెండవది లింకన్ టన్నెల్. ఈ 2 టన్నెల్స్ ద్వారా మనము న్యూ జెర్సీ నుంచి న్యూయార్క్లోకి ఎంటర్ అవుతాము. ఈ టన్నెల్ పైన హడ్సన్ రివర్ ఉంటుంది. ఈ టన్నెల్ సగం న్యూ జెర్సీ కిందికి, సగం న్యూయార్క్ కిందికి వస్తుంది. 100 సంవత్సరాల క్రితం ఎలా కట్టారబ్బా హడ్సన్ రివర్ కింద, ఇంత బాగా టన్నెల్ అనిపిస్తుంది చూస్తే. పిల్లలందరూ పడుకున్నారు. మాకు 20 minutes డిస్టెన్స్లో ఉంది. ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్లోనే స్టార్స్కేప్ ఉంది. ఈ బిల్డింగ్ను జెనిసిస్ హౌస్ అంటారు. ఈ జెనిసిస్ హౌస్ అండ్ ఈథన్ టాబ్మ్యాన్ అనే ఇద్దరు పార్ట్నర్స్ ఈ స్టార్స్కేప్ను క్రియేట్ చేశారంట. ఎలా అంటే కొరియన్ వాళ్ళు వింటర్ సెలబ్రేషన్ చేసుకుంటారంట. ఆ ఫెస్టివల్ పేరు ఏంటంటే డాంజీ. ఆ ఫెస్టివల్ను ఇన్స్పైర్గా తీసుకొని ఈ స్టార్స్కేప్ను క్రియేట్ చేశారంట. ఈ స్టార్స్కేప్ అనేది ఒక సినిమాటిక్ జర్నీ ఫుల్ ఆఫ్ వండర్స్ అన్నమాట. ఇక్కడ ఎదురుగా కనిపించేదాన్ని లిటిల్ ఐలాండ్ అంటారు. ఈ లిటిల్ ఐలాండ్ స్టార్స్కేప్కు ఆపోజిటే ఉంటుంది. ఇక్కడ చూడండి లైన్ ఎంత పెద్ద ఉందో, చాలా మంది ఉన్నారు. పిల్లల్ని కార్లోనే కూర్చోబెట్టి నేను మా వారు ఇద్దరము లైన్లో నిల్చున్నాము. బయట చాలా చలి ఉంది. అలాగే పిల్లలు కూడా పడుకున్నారు కదా, ఎందుకులే డిస్టర్బ్ చేయడము, కొంచెం దగ్గరకు వచ్చాక లేపుదామని చెప్పి మేము మాత్రమే లైన్లో నిల్చున్నాము. లైన్లో నిల్చొని పిల్లల్ని చూస్తూ ఉన్నాము. అక్కడ కార్లో ఉన్నారు. ఇంకా డోర్ దగ్గరకు వచ్చాము, వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చాము. మేము లోపలికి వెళ్ళే టైంకి వర్షం కూడా స్టార్ట్ అయ్యింది. లోపలికి రాగానే ఇలా ఉంది. ఫస్ట్ అన్ని ఆ జెనిసిస్ కంపెనీ కార్స్ అన్ని డెమో లాగా పెట్టారు, అందరం చూస్తున్నాము. ఈ స్టార్స్కేప్ అనేది ఫ్రీ షో. దీనికి ఎంట్రన్స్ టికెట్ ఏం అవసరం లేదు. లోపల 7 minutes షో ఉంటుంది. ఇట్ వాజ్ అమేజింగ్. మనము రియల్గా ఆ స్టార్స్ మధ్య ఉన్నామా అన్న ఫీలింగ్ కలుగుతుంది. పిల్లలు మేము బాగా ఎంజాయ్ చేశాము. ఎవరైనా హడ్సన్ యార్డ్స్కు ఎడ్జ్కు వస్తే కంపల్సరీ ఈ స్టార్స్కేప్ను విజిట్ చేయండి. ఫ్రీ షో కదా, చాలా బాగుంటుంది. 7 minutes షో. ఇప్పుడు వింటర్ కాబట్టి బయట మనం ఏమి ఈ చలికి చూడలేము. ఇది ఇండోర్ కాబట్టి ఇక్కడికి వస్తే 7 minutes చాలా అద్భుతమైన షో ఉంటుంది ఇక్కడ. లోపలికి వెళ్ళేటప్పుడు 2 sides ఇలా కార్లను పార్క్ చేసి పెట్టారు. వాటిని చూసుకుంటూ వెళ్తున్నాము. ఈ స్టార్స్కేప్కు ఆపోజిట్ లిటిల్ ఐలాండ్ ఉంటుంది. ఈ లిటిల్ ఐలాండ్ అనేది ఒక చిన్న ఐలాండ్. ఇది హడ్సన్ రివర్లోకి మధ్యలో ఉంటుంది. అందరూ ఫస్ట్ లిటిల్ ఐలాండ్ను చూసిన తర్వాత ఈ స్టార్స్కేప్కు వస్తున్నారు. ఈ జెనిసిస్ కంపెనీ కార్స్ చాలా బాగున్నాయి. పిల్లలు మేము దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నాము. ఇలా కార్లను చూసిన తర్వాత మనం డౌన్ స్టేర్స్కి వెళ్ళాలి. ఆ డౌన్ స్టేర్స్లోనే ఈ స్టార్స్కేప్ షో ఉంది, అక్కడికి వెళ్తున్నాము. చాలా పెద్ద లైన్ ఉన్నప్పటికీ లైన్ మాత్రం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. లోపలికి వెళ్ళాక మనకు యూ షేప్లో ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ పైన నిల్చుంటే మనకు స్టార్స్ అవన్నీ షో చూయిస్తారు. లోపల మంచి మ్యూజిక్తో పాటు స్టార్స్ కూడా కనిపిస్తాయి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ కనిపించేది ఎంట్రన్స్ మాత్రమే. వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి.
కింద ఫ్లోరు, పైన రూఫు, మనకు ఆపోజిట్‌గా ఉన్న వాల్ మొత్తము స్టార్స్‌తో ఉంటుంది. మనం మధ్యలో స్టార్స్ మధ్యలో నిల్చున్నామన్న ఫీలింగ్ ఉంటుంది. అలాగే ఉంటుంది కూడా అక్కడ. మన కాళ్ళ కింద నుంచి స్టార్స్ మూవ్ అవుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము చూడండి. బాగుంది. మళ్ళీ పట్టుకో.
ఇప్పుడే షో అయిపోయింది, బయటకు వస్తున్నాము. బాగా నచ్చింది పిల్లలకు మాకు. గుడ్, ఇట్ వాజ్ అమేజింగ్, చాలా బాగుంది. 7 minutes షో చాలా బాగుంది. ఇది జస్ట్ పార్ట్ 1 అంట, ఇంకొక పైనకి వెళ్ళాలంట, అక్కడ ఏముందో చూద్దాం. ఆర్ యు ఎక్సైటెడ్? పైన ఇంకా ఏదైనా ఉంటుందేమో అనుకున్నాము. అక్కడ సెక్యూరిటీకి అడిగితే వాళ్ళు ఇంకా ఏం లేదు, ఇదొక్క షో మాత్రమే అన్నారు. ఇంకా పైనకు వచ్చేసి ఇక్కడ మళ్ళీ కాళ్ళను చూస్తున్నాము. మా మరిదికి మా సుష్మితకు ఆఫీస్ హాలిడే లేదు, వాళ్ళు ఈరోజు వర్క్ చేస్తున్నారు, అందుకని మేము మాత్రమే వచ్చాము. ఈ జెనిసిస్ కారు ప్రైజెస్ ప్లస్ అందులో ఉన్న ఫీచర్స్ గురించి అక్కడ డిస్ప్లే అవుతుంది, వాళ్ళు చూస్తున్నారు. ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి, పిల్లలకు బాగా నచ్చినాయి. ఇక్కడ చాలాసేపు చూస్తామంటే ఇక్కడ నిల్చొని చూస్తున్నాము. థర్స్డే రోజు వచ్చాము, ఆ రోజు థ్యాంక్స్ గివింగ్ కదా, అందుకని స్టార్స్కేప్ క్లోజ్ ఉంది. ఎదురుగా ఉన్న లిటిల్ ఐలాండ్ చూసి ఇంటికి వెళ్ళాము. అక్కడ స్ట్రేట్గా గోడకు ఒక 14 డోర్స్ ఉన్నాయి, జెనిసిస్ కార్కు సంబంధించిన డోర్స్. అక్కడ చాలా మోడల్స్ ఉన్నాయని పిల్లలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామని చెక్ చేస్తున్నారు. మా సన్విత్ ఇక్కడ పెద్దమ్మ నాకు ఇది చాలా బాగా నచ్చింది అనుకుంటూ చూపిస్తున్నాడు. ఇలా డోర్స్ను వాల్కు హ్యాంగ్ చేశారు. ఇందులో 14 కలర్స్ ఉన్నాయి. ఇక్కడ కొరియన్ టీ అందరికీ ఫ్రీగా ఇస్తున్నారు. సాన్వి ట్రై చేస్తానని తీసుకోవడానికి వెళ్ళింది. తర్వాత మేము మ్యూజియంకు వెళ్ళాము. ఫ్రైడే ఈవినింగ్ ఇలా మేము స్టార్స్కేప్లో టైం స్పెండ్ చేసాము. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోల కోసము ప్రశాంత్ USA వ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Have a nice day.